నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు మౌనం కూడా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు అది మౌనంతో అగ్రరాజ్యం అమెరికాకే భారత్ చుక్కలు చూపిస్తోంది. ఒకవైపు వాణిజ్య యుద్ధానికి కాలు తువ్వి భారత్పై ఏకంగా 50% టారిఫ్లు విధించిన అమెరికా ఇప్పుడు ఉన్నట్టుండి స్వరం మార్చింది. చర్చలకు రండి అంటూ భారత్కు సంకేతాలు పంపుతోంది. ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షలపై భారత్ కనీసం స్పందించకపోవటమే అమెరికాను ఈ స్థాయిలో కలవరపాటుకు గురిచేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధి చెందుతున్న భారత్ మధ్య సంబంధాలలో వాణిజ్య టారిఫ్ల కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 27 నుంచి భారత్పై 50% టారిఫ్లను అమల్లోకి తెస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయినా భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం నిరసన గాని ప్రతిస్పందన గాని కరువైంది. భారత్ అనుసరిస్తున్న ఈ అనూహ్యమైన మౌనమే ఇప్పుడు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేయటమే. తన మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 40% భారత్ రష్యా నుంచే సమకూర్చుకుంటుంది. ఈ కొనుగోళ్లు ఆపాలని అమెరికా హెచ్చరించినా భారత్ వెనక్కి తగ్గలేదు. భారత్ చెల్లించే డబ్బుతో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అందుకు ప్రతీకారంగానే ఈ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. అయితే ట్రంప్ వేసిన ఈ ఎత్తుగడకు భారత్ మౌనంతో పై ఎత్తు వేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా, చర్చలకు కూడా ఆసక్తి చూపకుండా తన పని తాను చేసుకుపోతుంది. ఈ వ్యూహంతో అమెరికా డిఫెన్స్ లో పడిపోయింది. దీంతో ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు మెట్లు దిగి వస్తున్నారు. ఉన్నత స్థాయి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమంటూ పరోక్షంగా సంకేతాలు పంపుతోంది. తమ భారత్ వ్యతిరేక ప్రకటనలన్నీ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమేనని అమెరికా ఇప్పుడు సర్ది చెప్పుకుంటోంది. చర్చలు ప్రారంభం కాకపోతే ఇతర రంగాల్లోనూ చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే చర్చలకు ఆహ్వానిస్తుంది. గతంలో జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై కూడా ఇదే తరహా ఒత్తిడి తంత్రాన్ని అమెరికా ప్రయోగించింది. కానీ భారత్ విషయంలో అది బెడిసికొట్టింది. మరోవైపు రష్యా, చైనాలతో భారత్కు పెరుగుతున్న సంబంధాలు కూడా అమెరికా తన వ్యూహం మార్చుకోవడానికి ఒక కారణం. ఏది ఏమైనా భారత్ను దూరం చేసుకోవటం అమెరికాకు ఇష్టం లేదు. అందుకే భారత చర్చల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ట్రంప్ తన వైఖరిని మార్చుకుంటారు అనే సందేశాన్ని పంపింది. దీన్ని బట్టి చూస్తే ఈ టారిఫ్ వివాదాన్ని ముగించి భారత్తో సంబంధాలను చక్కదిద్దుకోవాలని అమెరికా తీవ్రంగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు బంతి పూర్తిగా భారత్ కోర్టులోనే ఉంది. అమెరికా పంపిన ఈ సంకేతాలపై భారత్ ఎలా స్పందిస్తుంది? చర్చల మార్గాన్ని ఎంచుకుంటుందా, లేక తన మౌన వ్యూహాన్నే కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాలి.